హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావ్ టాక్స్. స్పెల్ బౌండ్స్ ఇది ఒక యానిమేషన్ అండ్ అడ్వెంచరస్ ఫ్యామిలీ కామెడీ డ్రామా. మరి యానిమేషన్ అంటే చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టం కదా. చిన్నపిల్లలకి లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. చిన్నపిల్లలకైనా మేము చూడకూడదా అంటే పక్కాగా చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయవచ్చు ఈ సినిమా. అసలు కాన్సెప్ట్ ఏంది, ఎలా ఉంటుంది, సింపుల్గా క్లారిటీగా చెప్తా చూడండి, ఓకేనా. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఏలియన్ అనే ఒక అమ్మాయి ఏంటంటే ఫ్రీ బర్డ్ లాగా హ్యాపీగా గాల్లో తిరుగుతూ తన లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఒక రాజ్యానికి వాళ్ళ అమ్మా నాన్న అనేవాళ్ళు రాజు రాణి. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఏంటంటే ఒక శాపం వల్ల వాళ్ళు ఒక జంతువులాగా మారిపోతారు. వాళ్ళని ఆ జంతువులా మారిపోవడం వల్ల వాళ్ళ రాజ్యానికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. వాళ్ళ అమ్మా నాన్నని, వాళ్ళ రాజ్యాన్ని ఈ ఏలియన్ అనే అమ్మాయి ఎలా రిస్క్ చేసింది, ఎలా కాపాడింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే చాలా కామెడీగా, మ్యూజికల్గా, ఎంటర్టైన్మెంట్గా, ఒక అడ్వెంచరస్గా, ఒక ఫ్యాంటసీగా లిటరల్లీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చూపిస్తూ ఉంటారు అన్నమాట. మనకేంటంటే ఆ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ యానిమల్స్, అవి స్పాంజీ లాగా ఉంటాయి కొన్ని యానిమల్స్. అలా చాలా బాగా అనిపిస్తున్నాయి, చూస్తూ ఉన్నాను సేపు. లిటరల్లీ హ్యాపీగా 1 hour 50 minutes ఉంటుంది. కాకపోతే 1 hour 35 minutesలోనే సినిమా అయిపోద్ది. లాస్ట్ 15 minutes మొత్తం సబ్ టైటిల్స్ వెళ్ళిపోద్ది. లిటరల్లీ 1 hour 30 minutes మూవీ ఉండేది. చాలా బాగా అనిపిస్తుంటుంది. పక్కాగా ఫ్యామిలీతో కూర్చొని మరీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలు కాదు బ్రో, వేరే సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. పోయి మన ఛానల్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన మూవీ రివ్యూ చూసి హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.